మన ఫ్రెండ్షిప్ కి అర్థం లేకుండా చేసావరా? మా దగ్గర ఎందుకు దాచిపెట్టావరా? పెళ్లి కాగానే కొందరు ఫ్రెండ్స్ ని మర్చిపోతారు. నువ్వు వాళ్ళలో ఒకడవయ్యావు. అక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా మాట్లాడకండి. ఏం జరిగితే ఏంటి? మాకు చెప్పకుండా నువ్వు పెళ్లి చేసుకోవడం తప్పు. దాన్ని ఇంతకాలం దాచిపెట్టడం అంతకన్నా పెద్ద తప్పు. ఈ పెళ్లికి నువ్వు ఎలా ఒప్పుకున్నావురా? నాకే చెప్పలేదే. నన్ను బలిపశువు చేసి నా చేత తాళి కట్టించారు. నేను పెళ్లి గురించి ఎన్నో కలలు కన్నాను. నా ఆశలన్నీ పటావంచలు చేశారు తెలుసా మీకు? ఒక్క మాట కూడా నాతో చెప్పలేదు. అర్థం చేసుకోకపోతే మీ ఫ్రెండ్షిప్ వద్దా? It's okay రా. It's okay. Leave it. We cannot change it. Whatever happened has happened. ఏంటి లివ్ ఇట్? ఎంత పెద్ద విషయం దాచిపెట్టాడు. మనం ఇద్దరం కలిసే ఉండాలి. కలిసి ఏదైనా చేయాలనుకున్నాగా వీడు మాత్రం వెళ్ళి పెళ్లి చేసుకొని వచ్చాడు. పైగా తప్పు ఒప్పుకోవడం లేదు. మీరు వాడికి సపోర్ట్ చేస్తున్నారు. మనలో మనం గొడవ పడితే చాలా అసహ్యంగా ఉంటుంది. ఓకే, ఐమ్ సారీ రా. నన్ను క్షమించండి. Come on, Ishwachara. Let's celebrate. నాకు ఈ పెళ్ళే ఇష్టం లేదు. Hey, don't say that. ఇంతవరకు మీ నాన్న చేసినవన్నీ కరెక్ట్ గా ఉన్నప్పుడు ఇది కరెక్ట్ గా ఉంటుంది. కరెక్ట్ రా? అవునరా? ఆపుతారా మీ సలహాలు? ఎలా మీ ఆవిడ చూడడానికి ఎలా ఉంటుంది? నాలా ఉంటుందా? ఇందులా ఉంటుందా? ఇంకా అందంగా ఉంటుందా? ఏం చదువుకుంది? +2. అందంగా ఉంటుందా లేదా ముందే చెప్పరా? నువ్వేదో పెళ్లి చేసుకునేలా అడుగుతావేంటి? వాళ్ళ నాన్నకి భయపడి నేను వదిలేని పిలవాలా చెల్లని పిలవాలా? వీడి వాళ్ళకం చూస్తుంటే వీళ్ళు ఆవిడ మనకు చూపించాలా లేదా? తెలుసుకొని నువ్వేం భయపడుకో. వీడిని నేను చూసుకుంటాను. వదిలేండి బాబు, నేను చెల్లైనా పిలుస్తాను. నేను అడిగిందని జవాబు చెప్పమంటారా? అందంగా ఉంటుందా లేదా? పల్లెటూరు అమ్మాయిలు సినిమాల్లోనే అందంగా ఉంటారు. ఊరికే బురుడి కొట్టకు. +2 ని పిలిపించి ఎలా ఉంటుందో మేమే చూసుకుంటాం. దాన్ని ఎందుకు ఇక్కడ రప్పించడం? మనమే విలేజ్కి వెళ్తే పోలా? వాళ్ళు ఊరు చూసినట్టు కూడా ఉంటుంది. అదంతా ఏమొద్దు. ఫోటో చూస్తే చాలుగా మీకు. ఫోటోనా? ఎక్కడ? షర్ట్ పాకెట్ లో ఉంది. అది ముందే చెప్పొచ్చుగా. ఇష్టంతోనే చేసుకున్నట్టున్నా. నిజంగా ఫస్ట్ నైట్ జరగలేదా? ఏం జరగలేదని వీడి మొహమే చెప్తుందిగా. రే ఫోటోను వాడిగా +2 ఇచ్చిందా? +2 పేరేంటి? ఈశ్వరి. పల్లెటూరే. కరెక్ట్. కొత్త పెళ్లి కొడుకుని ఏ షర్ట్ అడగరా? డార్క్ బ్లూ రా. ఓకే. గేట్ బ్లూ. నా షర్టా? అదేగా వేసుకుంటాను. అయ్యో ఎక్కడ మీ ఆయన? అయ్యా బట్టలన్నీ ఉతికేస్తారా? వేసిన రోజే ఉతికేసి ఇస్త్రీ చేశానయ్యా. ఇవిగోండి అయ్యా. ఇవి పట్టుకో. ఏంటయ్యా అట్ట నలిపేస్తున్నారు? నువ్వెందుకు వాడిని అడగకుండా దోబికేసా? పాకెట్లో బాంబు ఉన్నా కూడా చూసుకోవా? అతన్ని కసుకుంటావే. వేసే ముందు చెక్ చేసి వేయాలి. ఏంటి సెంటిమెంటా? ఫోటో ఇగా లేవట్. కమ్ కమ్. ఏంటలా మాటామంతి లేకుండా నిలబడ్డారు? చెప్పు. ఈ గాడిద ఇంకా చదువుద్దంట. ఎందుకు అలా తిడతావు? పెళ్ళైతే చదువుకోకూడదా? బావలాగా ఇంజనీరింగ్ చదవకపోయినా BSc అయినా చదువుకుంటాను మావయ్య. తప్పకుండా. నేను ఒకటి మేనమావనే అయితే నిన్ను ఇప్పుడే తీసుకెళ్లి కాలేజీలో చేర్పించేవాడిని. ఇంకో 2-3 వారాల్లో మీ ఆయన వచ్చేస్తాడు. వాడిని మాట్లాడికి చేరదు గాని. సీనియర్ 1 minute. సీనియర్ ఇంకో వారం రోజుల్లో మీరందరూ వెళ్ళిపోతున్నారని తెలిసింది. అందుకే ధైర్యం తెచ్చుకొని ప్రియమైన సీనియర్ కి జూనియర్, వంకాయల్లాంటి నీ బుగ్గల్ని తడమాలని ఆశ, బెండకాయల్లాంటి నీ చేతి వేళ్లను పట్టుకొని తిరగాలని ఆశ. సీనియర్, నేను కాయలు కాయలు అంటూ మీకు ఉత్తరం రాశాను. సమాధానం మాత్రం పండుగ ఉండాలి. నన్ను నా లవ్వును తిరస్కరించి వెళ్ళిపోయారంటే మామిడికాయల చెట్టు కూరేసుకొని చచ్చిపోతాను. ఐ లవ్ యూ సీనియర్. ఐ లవ్ యూ సీనియర్. నో అనకండి సీనియర్. మిమ్మల్ని చూడగానే మనసు పారేసుకున్నాను. జూనియర్ నన్ను కొట్టి పారేయకండి సీనియర్. ఐ లవ్ యూ అని చెప్పాడురా. ఫ్రెండ్షిప్ అన్నది అందరితోనూ గొడవలు పడ్డానికి, బలాదుర్లు తిరగడానికే కాదని, బాగా చదువుకోవడానికి, మంచి ఉద్యోగం సంపాదించడానికి ఉపయోగపడుతుందని మీరు ప్రూవ్ చేశారు. మీ జూనియర్స్ కి ఇది మంచి ఎగ్జాంపుల్ అవుతుంది. ఒక విషయం గుర్తుంచుకోండి, కంపెనీలో చేరాక 3 సంవత్సరాలైనా పనిచేయాలి. లేదంటే మీ జూనియర్స్ కి ఇబ్బంది, కాలేజీకి బ్యాడ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. ప్రభు, ఒక నిమిషం సార్. ఏదో యాంగ్జైటీతో అడుగుతున్నాను. మీ మధ్య ఏదైనా ప్రాబ్లమా? అదేం లేదు సార్. ఈశ్వర్ ఎందుకు ముంబైలో పోస్టింగ్ అడిగాడు? అందరూ ఇక్కడే పోస్టింగ్స్ అడిగాం. ఎక్కడో తప్పు జరిగింది. లేదు లేదు, వాడికి ముంబైలోనే పోస్టింగ్ వేయించమని నన్ను రిక్వెస్ట్ చేశాడు.
నీకు ఎవరెవరా? ఎందుకు ఎవరా చూడాలి? అంతా ఒకటే పేరు మాత్రం వేరే చూసిస్తాను ఎవరా? ఏంటి ప్లీజ్ చెప్పేది వినరా. అందరూ ఇక్కడే ఉండాలని చెప్పి ఈయన మాత్రం బాంబేలో జాయిన్ అవుతాట. ఏంట్రా ఇది? ఎందుకన్నా? నాకు వైజాగ్ నచ్చలేదు. వైజాగ్ నచ్చలేదా? మేము నచ్చలేదా? నాకేమీ నచ్చలేదు. నన్ను మనశాంతిగా ఉండేవాడు ప్లీజ్. నువ్వు మా గురించి ఏమనుకుంటున్నావురా? థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్ రా. నువ్వు చాలా మారిపోయావు. నువ్వు మాత్రమే ఫ్రెండ్షిప్ ని కట్ చేయగలను అనుకోకు. మా వల్ల అవుతుంది. ఈ నిమిషం నుంచి మేము నలుగురు నీ ముఖం కూడా చూడాలి. నీకు ఎక్కడ మనశ్శాంతి ఉంటుందో అక్కడికి వెళ్ళు. నీ ప్లేస్ మాత్రం ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది. హలో 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 డ్రైవర్, అయ్యో ఇక్కడ ఆపేమిటి? నువ్వు స్టేషన్ గడవయ్యా బాబు. ట్రైన్కి ఇంకా టైం ఉందిలేరా, దిగు. ముంబై ట్రైన్కి టైం అవుతుందిరా. మీ ఊరు ట్రైన్కి ఇంకా టైం ఉంది. వీడేదో తమాషాగా అంటున్నాడు, నువ్వు వెళ్ళు. నీ టికెట్ చూసాం, అందుకే అందరూ నీతో వచ్చాం. ముందు విలేజ్కి వెళ్ళి వైఫ్ని చూసి అన్ని తతంగాలు పూర్తి చేసుకుని తర్వాత ముంబైకి వెళ్ళొచ్చు. జాయిన్ అయిన తర్వాత లీవ్ పెట్టి వెళదాం అనుకుంటున్నాను. జూన్ 30వ తారీఖు కదా జాయినింగ్ డేటు. 25 రోజుల ముందే అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు? రిజర్వేషన్ కూడా చేయించాను రా. ముంబై టికెటేగా, నో ప్రాబ్లం.